जय बोलो गणेश महाराज की। जय बोलो गणेश महाराज की। जय बोलो गणेश महाराज की। చూడండి మా పాత వీడియోలో చూసే రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ తెలుస్తుంది ఇది ఎక్కడ ఉండే దివాన్ అనేది. ఇప్పుడు పూజ కోసమని మనం మార్చాము. సో రేణు పూజ స్టార్ట్ చేసింది. ఎలా ఉన్నారు ఈసారి మన విఘ్నేశ్వరుడు? చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. పగిడి మంచిగా ఉంది చూడండి. కోరిక పగిడి పెట్టాలి అనేది. ఎప్పుడు మన అపార్ట్మెంట్ లో కూడా పగిడి ధరించి ఎప్పుడైనా నిమజ్జనం అప్పుడు అలా పగిడి ధరించుకోవడం అనేది నాకు ఇష్టం ఉండే. నిన్ననే ఐషు నేను శివాని డిస్కషన్ చేసినాం నైట్ కింద. పగిడి ధరించి అంటే మనం అయితే అలా అనుకున్నాం కదా, ఆ టాపిక్ వచ్చిండే నైట్ కింద మేము కలిసామన్నమాట. మీరు ఈ రోజు అదే పగిడితోటి మన వినాయకుడిని తీసుకురావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ విఘ్నేశ్వరుని మాత్రం, అంటే మాకు కూడా విఘ్నేశ్వరుడు అండి. ఎవ్రీ ఇయర్ వినాయక చవితి వచ్చే లోపల కొన్ని ఏదైతే మాకు ఆటంకాలు ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ క్లియర్ చేసి వచ్చేస్తాడు ఇంటికి. సో ఈ ఇయర్ కూడా మాకు చాలా చాలా మంచి చేశారు. ఇంకోటి ఇయర్ అసలుకి నిజంగా అందరు దేవుళ్ళని దర్శించుకున్నాం, అన్ని కష్టాలు తొలగిపోయాయి. సో ఇంకా నువ్వేం చెప్పవా? పూజ స్టార్ట్ ఇప్పటికి లేట్ అయింది. హాయ్ అండి అందరికీ, శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్కి వెల్కమ్. అండ్ రేణు ఛానల్కి కూడా వెల్కమ్ అండి. సో మీ అందరికీ అంటే ఈ సంవత్సరం వినాయక చవితి అందరికీ కలిసి రావాలని, మీరు కోరుకున్న కోరికలన్నీ భగవంతుడు నెరవేర్చాలని, అంటే మనస్ఫూర్తిగా మంచి కోరికలు కోరుకోండి, ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నెగిటివ్గా ఒకళ్ళ గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కానీ మనం ఎప్పుడు నెగిటివ్ అనుకోవద్దండి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఉంటుంది కదా, దేవుడు చూస్తాడు. దేవుడు అంటే ఎటువంటి వాళ్ళకి ఎలా ఏమి ఇవ్వాలనేది దేవుడికి తెలుసు. సో మనం కోరుకునే కోరికలు మాత్రం మంచిగా ఉంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని కోరికలు తీరుస్తాడు దేవుడు. సో అలాంటి కోరికలు మీరు అందరు కోరుకోండి. ఇంకోటి మేమైతే అన్ని, అంటే రేణు నిన్న పూజ సామాగ్రి అన్నీ తీసుకొచ్చింది. నేను మా వేదాన్ని కలిసి ఇద్దరం కలిసి ఈరోజు మార్నింగ్ వెళ్ళి విఘ్నేశ్వరుని మూర్తిని అండ్ డెకరేషన్ ఐటమ్స్ మేము తీసుకొచ్చామండి. కానీ హెవీ ట్రాఫిక్ ఈరోజు, వర్షం మాత్రం చాలా పడుతుంది. మేము ఫుల్గా తడిసేసి వచ్చాము ఈరోజు అయితే. అంటే కార్లోనే వెళ్ళాము, కానీ దేవుడిని తీసుకొని కార్లో పెట్టి, ఇంకోటి వచ్చేసేసి మన అంటే డెకరేషన్ ఐటమ్స్ అంటే కొన్ని చిన్నవి అంటే మేము కలెక్ట్ చేసుకొని వచ్చేసరికి మాత్రం తడిసాము. వేదాంత్ రెయిన్ కోట్ వేసుకున్నా కూడా తడిచిపోయాడు పాపం. సో ఇంటికి రాగానే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి, రేణు ఈసారి మమ్మల్ని డెకరేట్ చేయమన్నది. ఎవ్రీ ఇయర్ తను చేస్తుంది. సో ఈసారి మమ్మల్ని చేయమన్నది. ఎలా చేస్తాం ఏంటి అనేది మీరు కంటిన్యూ బ్లాగ్ చూసేసేయండి. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. जय बोलो गणेश महाराज की। 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 కరెక్ట్ సెట్ అయిందా? చాలా బాగుంది ఈసారి మన విఘ్నేశ్వరుడు. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లే ఉన్నది అంటుంటే ఇంకొంచెం చిన్నగా ఉంది మనది. ఈసారి ఈ ఇయర్ ఇంకొంచెం పెద్దగా ఉంది. ప్రతి సంవత్సరం నేనే డెకరేషన్ చేస్తానండి. ఇంకా వేణుగారు ఈ ఇయర్ వేణుగారు వేదార్థకి ఇంట్రెస్ట్గా ఉంది అని అన్నారు. సరే చేయమని చెప్పాను అనమాట. ఈలోపు నేను వాళ్ళక్కడ డెకరేషన్ చేసేస్తుంటే నేను ప్రసాదాలు అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సో అన్నీ అక్కడ అరేంజ్ చేసి పెడుతుంటే ప్రతి ఒక్కటి గరిక అవన్నీ కూడా, గరిక కూడా మనకి అన్ని 21 పత్రాలు అవన్నీ ఉంటాయి కదా. సో వాటితోటి మనము పూజ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి అన్నీ తీసుకొచ్చుకున్నాను ముందు రోజు. కాకపోతే సేమ్ వరలక్ష్మి వ్రతం అప్పుడు ఎలా అయితే ఇబ్బందిగా అనిపించిందో వర్షం పడడం వల్ల, సో ముందు రోజు అయితే చాలా ఇబ్బందిగా అనిపించింది.
బాగా వర్షం అనేది బాగా పెద్దగా వచ్చేసింది. ఇంకా బయటికి వెళ్ళి తీసుకొచ్చుకునే లోపు అన్నీ తడిచిపోయాము. మేము కూడా నేనైతే లిటరలీ మొత్తం తడిచిపోయాను. దాని తర్వాత ఇంకా అన్నీ కూడా తీసి మొత్తం నీట్గా పెట్టుకున్నాను. పాపం వ్యాపారస్తులు అయితే చాలా ఇబ్బంది పడ్డారండి ఈ ఇయర్. గణేషుని అంటే విగ్రహాలు అన్నీ సేల్ చేసుకోవడం కోసం, ఇంకా పత్రి పూలు ఇవన్నీ కూడా అందరూ వ్యాపారస్తులు తెచ్చుకొని అమ్ముకుందాము అని చెప్పేసి వస్తూ ఉంటారు కదా, విలేజెస్ నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి. సో అంటే అవుట్స్కట్స్ నుంచి బాగా ఎక్కువగా వస్తూ ఉంటారు ఇలా ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు. సో వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకోటి ఏంటి అంటే ఎక్కడ ప్లేస్ లేదు వాళ్ళకి, అక్కడ పెట్టుకొని అమ్ముకోవడానికి ప్లేస్ లేదు. వర్షం పడడం వల్ల షట్టర్స్ క్లోజ్ చేయడం కొన్ని అలా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారండి. అంటే వాళ్ళు బాధపడుతుంటే నాకే చాలా బాధగా అనిపించింది నేను వెళ్ళినప్పుడు. ఇంకా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మనం బేరాలాడడానికి కూడా లేకుండే. సో నాకు అదే అనిపిస్తుంటుంది. అంటే మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వాటికి వెళ్ళినప్పుడు మనం అసలు ట్యాక్స్ చూసి ఇది ఇంకా ఫిక్స్ అనమాట, అక్కడ కొనేసుకోవాలి. సో ఇక్కడ వీళ్ళు చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర మనము బార్గెనింగ్ చేయాలి అని అంటే, అడగాలి అంటే నాకు కొంచెం ఎలానో ఉంటుందండి. నేను ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు ఎంత చెప్తే అంతకు ఇచ్చేసి అంటే కొనుక్కొచ్చుకుంటాను అనమాట. సో అలా ఉంటుంది నాకు, ఎందుకో అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చిన్న చిన్న 10 రూపీస్ కోసం 20 రూపీస్ కోసము మనం వాళ్ళ దగ్గర బార్గెనింగ్ చేసే బదులు ఎక్కడ వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అనేది అనిపిస్తుంది. ఎలాగో మనం షాపింగ్ మాల్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఫిక్స్డ్ రేట్స్ తోటి మూవ్ అవుతూ ఉంటాము. వాళ్ళ దగ్గర ఇంకా అక్కడ మనం బార్గెనింగ్ చేయడానికి కూడా ఏమీ ఉండదు, ఇంకా అది ఫిక్స్ అనమాట. సో అట్లా నాకు అది అనిపిస్తుంది. వీలైతే అంటే నేను ఇది చెయ్యమని ఖచ్చితంగా చెయ్యాలి అని నేను చెప్పట్లేదు. మీకెవరికైనా మీరెవరైనా సో ఇలా ఇలా షాప్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట మనం మార్కెట్లో బయట చిన్న చిన్న రైతుల దగ్గర కానివ్వండి, పల్లెటూరు నుంచి వచ్చి అమ్మే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలాగో మరీ వందలు అయితే చెప్పరు, కొంచెం ఎక్కువగా చెప్తారు. సో మీకు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి కాబట్టి మీకు వీలైతే వాళ్ళు చెప్పిన రేట్లకి ఇలా హెల్ప్ అవుతుంది వాళ్ళకు కూడా అనుకుంటే మీరు అలా చెయ్యండి. వాళ్ళు చెప్పిన రేటుకి మీరు కొనుక్కొచ్చుకోండి. నేను అందరికీ చెయ్యమని అయితే నేను ఇది చెప్పడం లేదండి, నా ఒపీనియన్. సో అదనమాట, 10 రూపీస్కి 20 రూపీస్కి నేను అనేది అంతే. సో ఇకపోతే ఇక్కడ వచ్చేసి వేణుగారు అయితే చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు, అంటే డెకరేషన్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క పత్రిని ఒక్కొక్కటిగా తీసి చుట్టూ పెడుతూ ఉన్నారనమాట. అండ్ ఈ ఇయర్ నిజంగా అండి చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. గణేష్ విఘ్నేశ్వరుడు అయితే మాకు మంచిగా ఉంది, కలర్ఫుల్గా. మట్టి వినాయకునికి అలా కలర్స్ వేశారనమాట. ఇంకా పగిడితో వచ్చారు, చాలా అంటే చాలా బాగుంది. సో మీరే చూస్తున్నారు కదా, డెఫినెట్గా మీ అందరికి కూడా మా ఇంటి బొజ్జ గణపయ్య నచ్చే ఉంటాడు అనుకుంటున్నాను. ఇంకా ప్రసాదాలు కూడా నేను అన్ని వీడియోస్ అయితే తీయలేదండి, ఎలాగో అందరూ చేసేవే. ఆల్రెడీ ముందుగా వేరే అంటే అన్ని ప్రసాదాల గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి నేనైతే ప్రత్యేకంగా ప్రసాదాలు అయితే వీడియోస్ అయితే తీయలేదు. కాకపోతే అన్ని రకాల ప్రసాదాలు అయితే చేశాను. ఉండ్రాల పాయసం చేశాను, ఇంకా కుడుములు చేశాను, ఉండ్రాళ్ళు చేశాను, మళ్ళీ సపరేటుగా పులిహోర చేశాను, పరమాన్నం చేశాను. సో అలా అన్నీ చేశాను అనమాట. ఇంకా సున్నుండలు అట్లా ఒక 9 రకాలు పండ్లు అవన్నీ కూడా పెట్టడం అయితే జరిగిందండి ప్రసాదాలు. మోక్ష చూసారా, మా పక్క ఫ్లాట్ బాబు అనమాట, మీకు తెలుసు కదా, బిందు వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చారు కొత్తగా. వాళ్ళు వచ్చి 1 ఇయర్ అవుతుంది. అసలు మోక్ష లేకపోతే మా ఫ్లోర్లో ఎంత అంటే సైలెంట్గా ఉంటుందన్నమాట, కనిపించకపోతే మోక్ష మాకు. వస్తాడు, మంచిగా స్పెండ్ చేస్తూ ఉంటాడు, అన్ని డీటెయిల్స్ కనుక్కుంటూ ఉంటారు, పక్కన కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటాడు అనమాట. అన్నీ షేర్ చేసుకుంటాడు, చెప్తాడు ఆంటీ ఇది ఎట్లయింది అది అట్లయింది అని చెప్పేసి. సో వేణుగారు అక్కడ డెకరేట్ చేస్తుంటే వచ్చారు. అండ్ వాళ్ళు ఒక్కలే కాదండి, ఇప్పుడు ఈ ఇయర్ కొత్తగా వచ్చిన అపార్ట్మెంట్లో పిల్లలందరూ కూడా మంచిగా కలిసిపోతున్నారు. వాళ్ళది కూడా ఒక బ్యాచ్ అనేది తయారైందనమాట. సో ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యారు, ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. అండ్ మీ అందరు కూడా ఈ సంవత్సరం బొజ్జ గణపయ్యని బాగా పూజించారని అనుకుంటున్నాను. అండ్ మంచిగా ఈ ఇయర్ అయితే అందరికీ మంచి జరగాలండి. ఇంకా మనం అనుకున్నవన్నీ కూడా, డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో ఇంకొకటి ఏంటి అని అంటే ఈ 3-4 డేస్ అనేది వర్షం బాగా ఉందండి బయట. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నా కొంచెం పక్క నుంచి వెళ్ళడం కానివ్వండి చూసుకొని వెళ్ళండి. ఇంకా ఎలక్ట్రిసిటీ పోల్స్ దగ్గర కూడా వైర్స్ వేలాడుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అని అంటే గణేష్ నిమజ్జనం అప్పుడు ఇవన్నీ కూడా వైర్స్ కట్ అవ్వడము, తీసుకెళ్లేటప్పుడు అంటే ఇప్పుడు మండపానికి తీసుకొచ్చేటప్పుడే ఇలా దారిలో పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొని వెళ్ళేటప్పుడు వైర్స్ కట్ అవుతూ ఉంటాయి, అవి అట్లా పడిపోయి ఉంటాయి కదా. సో వాటిని వెంటనే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం కానివ్వండి, ఏదో ఒకటి చేసి అక్కడ నుంచి చేయడం జరిగితే బాగుంటుంది, ఎవరికి ఏ హాని లేకుండా ఉంటుంది. సో కేర్ఫుల్గా ఉండడం మంచిది కదా. అండ్ మనకు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా మనం కూడా తీసుకోవాలి. కాబట్టి ఎక్కడైనా మీకు అలా కనిపించినా కూడా ఎవరికైనా ఎలక్ట్రిసిటీ అయితే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కాల్ చేయండి. అండ్ మ్యాన్ హోల్స్ వాళ్ళకైతే జిహెచ్ఎంసీ వాళ్ళు అవైలబుల్గా ఉంటున్నారు, వాళ్ళకి కాల్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఇన్ఫామ్ చేయండి. అండ్ టీనేజర్స్కి ముఖ్యంగా చెప్పాలి, సో ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎగ్జైట్ అవ్వకూడదు. గణేష్ నిమజ్జనాలప్పుడు మనము చూస్తూ ఉంటాం కాబట్టి సో ఎలాంటి ఆపదలు లేకుండా అంటే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేలాగా మనం ఉంటే బాగుంటుంది. ఎగ్జైట్ అవ్వద్దండి, జాగ్రత్తగా కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఆ బొజ్జగన్పయ్య ఎంత హంగులు ఆడంబరాలు ఇవన్నీ కూడా కోరుకోరు, ఎంత హ్యాపీగా వచ్చామో అంత హ్యాపీగా మనం పంపిస్తే బాగుంటుంది. అదేవిధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోరుకుంటారు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. చూశారు కదా మా ఇంటి గణపయ్య అయితే ఇంత బాగా రెడీ అవుతున్నారు. సో డెకరేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారు వేణుగారు. ఇంకా నేను వచ్చేసి నెక్స్ట్ పూజా కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ చేసేసుకున్నాను. జస్ట్ ఏంటంటే ఈ ఫ్లవర్స్ అవన్నీ కూడా పెడదాం మమ్మీ, డెకరేట్ చేద్దాము అని అంది. చాలా డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి, ఇంకా ఎందుకులే వద్దు అన్నట్టుగా నేను అంటే పెట్టలేదనమాట. ఎందుకనంటే మా వాల్ ఇంతకు ముందు వైట్ కలర్ ప్లెయిన్గా ఉండేది. సో అప్పుడు నేను అదంతా కూడా డెకరేట్ చేయడానికి స్టాండ్స్, బ్యాక్గ్రౌండ్ కర్టెన్స్, సో డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా అవసరం లేదు, ప్లెయిన్గా ఉంది, చాలా బాగుంది. సో అందుకోసం అని చెప్పేసి సో సింపుల్గా ఇలా పెట్టేసుకున్నాము. ఆల్మోస్ట్ అండి మాకు పూజా కార్యక్రమం అయితే మాకు 1.5 hours పట్టిందనమాట. అన్ని నామాలు అవన్నీ చదువుకుంటూ ఇంకా స్తోత్రాలు చదువుకుంటూ అవన్నీ చేసుకునేసరికి మాకు ఆల్మోస్ట్ 1.5 hours అయితే ఈజీగా టైం పట్టింది. ఇంకా నేను అవన్నీ ప్రమిదలు, దీపాలు అవన్నీ పెట్టుకుంటూ ఉన్నాను కదా. సో అదండి, ప్రతి సంవత్సరం అసలు వేదార్థ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కానివ్వండి, లేకపోతే ముందే ఎగ్జామ్స్ అయిపోతాయి గణేష్ చతుర్థి టైం అప్పటికి. కానీ ఈ ఇయర్ పాపం వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయండి, PA2 స్టార్ట్ అయ్యాయి అనమాట. మండే ట్యూస్డే ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి, ఇంకా రిమైన్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఉన్నాయి. అందుకోసమనే వాళ్ళని ఎక్కువగా కిందికైతే తీసుకెళ్ళడం లేదు. ఎందుకనంటే ఇంకా ఈ 9 రోజులు వాళ్ళకి పండగ, ఒక ఫంక్షన్, ఇంకా ఇంట్లో ఉండడమే ఉండదు. స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి కిందికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. లేట్ నైట్ అవుతూ ఉంటుంది, 10:30-11 వరకు కూడా కింద యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటారు. పిల్లలందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, తంబోలా ఆడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకైతే ఇంకా అసలు రావాలని అనిపించదు. ఎవ్రీ ఇయర్ నాకు ఈ 10 days ఒక టాస్క్ అనమాట. వాళ్ళని తొందరగా తీసుకొని వచ్చి పడుకోబెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి పంపించడం అనేది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు వెళ్తారు కానీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడే ఉంటారు కదా, లేట్ నైట్ అయిపోతుంది. పాపం వాళ్ళకి ఈ ఇయర్ ఇంకా బాధగా ఉంది. ఎందుకు అని అంటే ఎగ్జామ్స్ అనేవి రన్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఎగ్జామ్స్ మండే వరకు ఉన్నాయి. అదే పాపం వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంకా మండే తర్వాత లాస్ట్ 3 days ఏదైతే ఉందో ఇంకా ఆ 3 days వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు అనుకుంటున్నాను. ఇంకా నిమజ్జనం అయితే ఆబ్వియస్లీ ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. అండ్ మా అపార్ట్మెంట్లో కూడా చాలా బాగా మేము గ్యాదర్ అవుతూ ఉంటాము. వినాయక చతుర్థి అప్పుడు మాత్రము 9 days అందరి కిందికి వెళ్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ కూడా నేను కొన్ని వీడియోస్ అనేది అయితే అప్లోడ్ చేశాను. సో ఈ ఇయర్ కూడా డెఫినెట్గా మీకు ప్రతి ఒక్కటి చూపించడానికి అయితే నేను ట్రై చేస్తానండి. ఇక్కడ చూసారు కదా, ఇంకా నేను కూడా మొత్తం అంతా రిమైనింగ్ వేణుగారు గరిక పత్రి అవన్నీ పెట్టిన తర్వాత సో రిమైనింగ్ అంతా నేను కంప్లీట్ చేసేసాను అనమాట. సో అవన్నీ దీపారాధన కుందులు ఇంకా వాటికి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టి దాని తర్వాత
ఇంకా స్తోత్రాలు అవన్నీ చదివేసుకున్నాను. సో వీడియో అయితే ఇంకా ఇదండి. ఇంకా కంప్లీట్గా మా పూజా విధానం ఎలా చేసామనేది మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. మరొకసారి మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి అంటే శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ తరపున అండ్ వేణు రేణు ఛానల్ తరపున మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా మా కుటుంబం నుంచి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు. అండ్ ఇలాగే మన ఛానల్ ఇంకా మీ సహకారంతో అండ్ మీ ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా తప్పకుండా మనందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Loka samasta